ఒకానొక వ్యక్తి యొక్క హృదయ స్పందనతో వచ్చింది. జాగ్రత్తగా వినండి, అది హృదయ స్పందనతో వచ్చింది. ఆ వ్యక్తి నరేంద్ర చౌదరి అయితే నరేంద్ర చౌదరి యొక్క హృదయం లోపల ఉన్నది రమాదేవి. అక్కడి నుంచి వచ్చింది స్పందన. 5 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా చక్కగా కార్తీక మాసంలో భాగ్యనగరంలో సమస్తమైనటువంటి హిందూ జాతికి, మానవ జాతికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా చక్కగా వీక్షించి మేము కూడా దీంట్లో భాగం పంచుకుంటున్నాము. మేము ఇక్కడ కాదు, ఈ దేశంలో కాదు ఉన్నది, అమెరికాలో కాదు, ఆస్ట్రేలియాలో కాదు, భారతదేశంలోనే భాగ్యనగరంలోనే ఎన్టీఆర్ స్టేడియంలోనే ఉండి ఈ యొక్క సమావేశాన్ని, ఈ పండుగని వీక్షిస్తున్నాం, మేము కూడా జరుపుకుంటున్నామన్న అనుభూతిని కలిగిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి దంపతుల్ని మొట్టమొదటిగా ప్రప్రథమంగా ప్రశంసిస్తూ వారి యొక్క ఈ ఎన్టీవీ సిబ్బంది మొత్తానికి కూడా దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ కొద్దిగా నేను చెప్పదలుచుకున్న విషయాల్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, వినండి జాగ్రత్తగా. కళ్యాణం చేసుకున్నాం. ఇక్కడ కళ్యాణానికి ముందు పసుపు కొమ్ములతోటి, కోటి పసుపు కొమ్ములతోటి చక్కగా పూజ చేసుకున్నారు. కామాక్షి, మీనాక్షి దేవికి పరిణయం చేస్తాం, మహోత్సవం చేస్తాం. ఇది శాంతి కళ్యాణం, శాంతి కళ్యాణం, విశ్వశాంతి కళ్యాణం చేసుకున్నది. ఈ విశ్వమే విష్ణు స్వరూపము. విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి పేరు విశ్వం, విష్ణుర్ వషట్కారో. విశ్వం ఈజ్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ విష్ణు. శివ సహస్రనామాల్లో చివరిది జగత్. అంటే విష్ణువుకు నువ్వు పూజించినా, శివుణ్ణి పూజించినా, ఎవరిని పూజిస్తున్నామంటే అనంతమైన నక్షత్ర కూటాల్ని కలిగినటువంటి ఇన్ఫినిట్ యూనివర్స్ని, విశ్వాన్ని పూజిస్తున్నాం. ఈ అనంతమైన విశ్వం ఒకానొకప్పుడు ఒక బిందువే. బిందు త్రికోణ సంయుక్తం అని మనం శ్రీచక్రాన్ని ఆరాధిస్తున్న పద్ధతిలో మనం ఆరాధన చేస్తున్నామే, భావిస్తున్నామే. ఆ బిందు అదే విశ్వగణం. దాంట్లో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రయాశక్తి, ఈ 3 శక్తులు కలిసి విశ్వ స్త్రీ శక్తిగా దాంట్లో నిక్షిప్తమై ఉంది. ఆ బిందువులో ఒక్కసారి దివ్య సంకల్పం వచ్చింది, ఒక ప్రేరణ. అమ్మ సంకల్పించింది, రావాలి, ఈ ఆకారం ఏర్పడాలి, విశ్వం ఏర్పడాలని. ఒక్కసారి ఇచ్ఛాశక్తి వచ్చి, ఎంబడే జ్ఞానశక్తి వచ్చి, ఎంబడే క్రియాశక్తి వచ్చి అనంతమైన విశ్వమంతా కూడా ఏర్పడింది. అనంతమైన విశ్వమంతా కూడా పృథ్వీతత్వం వ్యాపించి ఉంది. ఆ పృథ్వీ మాత, ఆ ప్రకృతి మాత విష్ణువుకి భార్య, శక్తి స్వరూపంగా ఉంటే శ్రీశక్తి. అదే ఆకారంలోకి వచ్చేటప్పటికి భూమాత. అందుకే వెంకటేశ్వర స్వామికి వివాహం చేసేటప్పుడు శ్రీదేవి, భూదేవి అని చేస్తున్నాం. పార్వతి పరమేశ్వరులు కూడా పార్వతిలో శ్రీశక్తి ఉండి, శ్రీశక్తి సమ్మిశ్రితమైన ప్రకృతి మాత ఉంది. కాబట్టి ఈ ప్రకృతి మాతని మనం పవిత్రంగా అట్టిపెట్టాలి, ప్రశాంతంగా అట్టిపెట్టాలి. పంచభూతాల్ని పొల్యూట్ చేయకూడదు, కలుషితం చేయకుండా ఆరాధించాలి. ప్రకృతి ఆరాధన మనం మర్చిపోయి మన ఆరాధనలో మనం మునిగిపోయినాం. కాబట్టి ఈ విధమైనటువంటి నైసర్గికమైనటువంటి వైపరీత్యాలు, న్యాచురల్ కెలామిటీస్ ఈనాడు సంభవిస్తున్నాయి. ప్రకృతిలో చేయి పెట్టకండి. ప్రకృతిలో చేపెట్టినట్టయితే, ప్రకృతిలో ఇంటర్ఫీర్ అయినట్టయితే, ప్రకృతి కనుక తిరగబడితే మనం కాదు, సమర్థవంతమైన అమెరికా కూడా ఏమీ చేయలేదు. ఈనాడు ఎలాగైతే అప్పుడు భస్మాసురుడు తన తావును తనే కొందెత్తుకున్నట్టుగా చేశాడో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే భగవత్ స్వరూపమైనటువంటి ప్రకృతి మీద చెయ్యి పెట్టి ప్రకృతిని నాశనం చేయాలని చూస్తున్నాం. ప్రకృతే పరమేశ్వర స్వరూపం. ప్రకృతిలో చేయి పెట్టి ప్రకృతిని నాశనం చేయాలని చూసినట్టయితే నువ్వే నాశనం అవుతావు, జాగ్రత్త అని చెప్పడానికని చెప్పేసి ఈ విధమైనటువంటి పద్ధతిలో ఈ కథని మనం మలుచుకోవాలి. ఇటువంటి మహత్తరమైనటువంటి పర్వదినాన నేను ప్రత్యేకంగా సుస్పష్టంగా కూడా చెబుతున్నది, భారతదేశము ప్రపంచానికి ఆశాకిరణం అవుతుంది. ధర్మాన్ని మనం రక్షించుకుంటూ ఆ ధర్మం చక్కగా పాటిస్తూ మనం ఉన్నట్లయితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ విజయోస్తు దిగ్విజయోస్తు అని చెప్తూ విరమిస్తున్నాను. ఈనాటి కోటి దీపోత్సవానికి భక్తులను అనుగ్రహించేందుకు వేయించేసిన శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ స్వామీజీ చేతుల మీదుగా తొలి కార్తీక దీపోత్సవాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. అలాగే
మిగిలిన యతీంద్రులు స్వామీజీలు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వరదావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని నిహితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హర హర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా లింగోద్భవాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयत्नविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं